అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. చాలామంది పుట్టినరోజు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనం నెలలను పట్టి చూస్తాం, కానీ అది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా తాము పుట్టిన మాసం ఏమిటో తెలుగు మాసాన్ని గుర్తించాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసాలు ఉంటాయి మన తెలుగు మాసాలు. ఆ మాసాల్లో ఏ నక్షత్రంలో పుట్టామో అదే మన పుట్టినరోజు అన్నమాట. అలాగాని ఎవరైతే పుట్టినరోజు చేసుకుని గుడికి వెళ్ళి తమ పేరు మీద అర్చన చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారో వాళ్ళకి 100 ఏళ్ళు దీర్ఘ ఆయుష్, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుట్టిన నక్షత్రాన్ని ఏ నెలలో పుట్టామనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ రోజే జన్మదినం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా మరణిస్తే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిథులు ఉంటాయి, వాళ్ళ వారాల తిథులన్నీ ఉంటాయండి. ఆ తిథులు కూడా ఏ మాసంలో చనిపోయారో ఆ రోజు శుక్లపక్షమా బహుళపక్షమా ఏ పక్షంలో పోయారో ఆ తిథిని బట్టి వాళ్ళకు మనము పిండ ప్రదానం చేయాలన్నమాట. అందుకే నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఈ యొక్క తిథులు వారాలన్నీ చెప్తా. అయితే ఈ 31 మార్చి అని మీకు ఎప్పుడైతే చెప్పానో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, జ్యేష్ఠ నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు, షష్ఠి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుందన్నమాట. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదండి. కాస్త ఓపిక ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల కానీ స్థితి చూస్తే శుక్రుడు మారాడండి. శుక్రుడు కుంభరాశిలో ఉండే ప్రయాణం చేసే శుక్రుడు ఇప్పుడు మీనరాశిలోకి రావటం, మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థితి అండి. అంటే చాలా గొప్ప ప్లేస్ అన్నమాట. మరి అటువంటి సమయంలో ఎవరైనా పుడితే వాళ్ళకి విపరీతమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని, ఆలోచనల్ని కూడా శుక్రుడు ప్రసాదిస్తాడన్నమాట. మరి శుక్రుడు మీనరాశిలో వచ్చేసాడు. ఆయనతో పాటు సూర్యుడు, రాహు కూడా మీనరాశిలో ఉన్నారు. గురువు, బుధుడు ఇద్దరు కూడా మేషరాశిలో సంచరిస్తూ కన్యారాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజుడు, శని సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ యొక్క వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశికి ప్రయాణిస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయటం మీ కనీస ధర్మంగా పాటించండి. నేను thesimple.astrologer.com అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక కమర్షియల్ అయిపోయింది. జ్యోతిష్యం అంటే చాలా డబ్బు లాగేస్తారు, ఇంకేదో చేస్తారని అపోహలు చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ ఏమీ లేవు. కేవలం సింపుల్ అస్ట్రాలజర్ అనేది ఎందుకు పెట్టానంటే సింపుల్గా ఉంటుంది మీ జాతకాలు, సింపుల్గా పరిహారాలు చెప్తాను, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషకరంగా. కేవలం నెగిటివిటీ ఏముండదండి, ప్రతిదానికి పరిష్కారం మాత్రమే ఉంటుంది. ఒక మంచి డాక్టర్ ఎట్లయితే రోగం గురించి మాట్లాడు రోగితో కేవలం మందులు మాత్రమే రాస్తాడనమాట, అలాగా నేను మీకు మంచిది మాత్రమే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. ముఖ్యంగా మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళ ముఖం కనిపించే ఒక ఫోటో రైట్ హ్యాండ్ మగవాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు ఉండేటట్టుగా పంపించండి. మీ జాతకాలు నేను మీకు చదివి చక్కగా వినిపిస్తాను. చిన్నగా గురుదక్షిణ ఉంటుందండి, అది పే చేస్తే సరిపోతుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా 31వ తారీఖు మార్చి నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ వారం అంతా చూసుకుంటే శుక్రగ్రహం యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితికి వచ్చేసింది. బంధువులతో విరోధాలు, లేనిపోయిన టెన్షన్స్, ఆరోగ్యపరమైన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఈ మీనరాశి వాళ్ళు తీసుకోవాలి. ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ధన ఆదాయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఇబ్బందులు కలుగుతాయి. అధిక ఖర్చు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట. చేతిలో డబ్బు నిలబడదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనడానికి మాత్రం అనుకూలంగా ఉంది. గృహాలకు చాలా ఖర్చు పెడతారని కూడా చెప్పాలి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళ డెవలప్మెంట్ సంతోషిస్తారు. విదేశీయానాలు సంతోషిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే అస్సలు చాలా తక్కువ అని చెప్పాలి. అదృష్టానికి మనకి అసలు సంబంధమే లేదు. దాని మీద ఎటువంటి డిపెండ్ అవ్వడం మంచిది కాదు. తండ్రి స్థానం సరిగ్గా లేదు కాబట్టి ఈ వారం కాస్త ఇబ్బంది అవుతుందన్నమాట. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వటాలు, వీసాలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మంజూరు అవ్వటాలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ వారంలో వ్యాపారస్తులందరికీ కూడా తీవ్రమైన నష్టాలకు గురే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మాత్రం అదుపులో ఉంటుంది ఒక రకంగా చూస్తే. మరి
ఈ రాశి వాళ్ళు రోజు ఏం చేయాలి అయ్యా అంటే ఉదయం నుంచి రాత్రి దాకా దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు చదవండి, సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాసులకి ఏ విధంగా ఉందో ఈ వారం చెప్పాను. మరి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసము ఎటువంటి ముహూర్తాలైనా సరే, ఎటువంటి ఇబ్బందులున్నా సరే, ఆఖరికి జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా సరే నాకు పైన ఇచ్చినటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.